హలో పెట్లవర్, ఈ రోజు నేను నా పాటికి యుగానికి ఒక్కటి సినిమా చూస్తుంటే పక్కన నుంచి మా ఫైటర్ గార్డ్ అయితే పిలుస్తున్నాడు. నిన్న నువ్వు పెట్టిన వీడియోలో అన్ని ఫిషెస్ ని చూపించినావు కానీ నన్ను ఎందుకు చూపించలేదు అని అయితే అడిగాడు. అంతే కదా, దాంట్లో ఏముందిలే, ఈ రోజు నేను చూపిస్తా అంటే చూపించడం మాత్రమే కాదు, ఫస్ట్ నా ఇండ్లు మొత్తం క్లీన్ చేయి, అలాగే నాకు ఏమేమి అవసరమో మన ప్రేక్షకులు కూడా చెప్పని అయితే అంటున్నాడు. అందుకే నేను మీకు ఈ రోజు ఫైటర్ ఫిష్ ని పెంచే వాళ్ళకి కొన్ని టిప్స్ అయితే చెప్తాను. దీని వల్ల మీ ఫైటర్ ఫిష్ అనేది మాక్సిమం చాలా లాంగ్ లైఫ్ బతికేకైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అక్వేరియం హాబీలోనే బిగినర్స్ కూడా ఈజీగా పెంచగలిగే ఫిష్ ఏదైనా అంటే అది ఫైటర్ ఫిష్. ఎందుకంటే దీనికి ఆక్సిజన్ అవసరం లేదు, ఫిల్టర్స్ అవసరం లేదు, హీటర్స్ అవసరం లేదు, ఇటువంటి ఏవి లేకోకుండా ఈజీగా అయితే మనం పెంచుకోవచ్చు. ముందుగా దీన్ని ఎలా సెట్ చేయాలో చూపిస్తాను చూడండి. మనమైతే నీట్ గా అక్వేరియం అయితే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే చిన్న చిన్న స్టోన్స్ అయితే నాతో ఆల్రెడీ ఉన్నాయి, అవైతే యాడ్ చేసుకుంటున్నాను నా చిన్న అక్వేరియం లోకి. స్టోన్స్ అనేటివి చిన్న చిన్న అక్వేరియంస్ లో వాడచ్చు కానీ పెద్ద దానిలో అస్సలు వాడద్దండి. మొత్తం సెటప్ చేసిన తర్వాత చిన్న పాట్ అయితే ప్లేస్ చేశాను. అలాగే నాకు ఇష్టమైన ఒక చిన్న శివుడు బొమ్మ కూడా ప్లేస్ చేశాను. దాని తర్వాత మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటి, 3 వస్తువులు అయితే కావాలి. దాంట్లో ఒకటి వచ్చేసి రాక్ సాల్ట్, మన ఇంట్లో దొరికే రాళ్ళుప్పు. దీన్ని అయితే మీరు మీ అక్వేరియం ని బట్టి యాడ్ చేసుకోవాలి. నాకు చాలా చిన్నది కాబట్టి నేను జస్ట్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ అయితే మిస్టర్ బ్లూ అనే అక్వేరియంస్ లో అమ్ముతూ ఉంటారు. దీని ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అయితే పడుతుంది. ఇది అన్ని రకాల ఫిషెస్ కి అయితే వాడచ్చు. దీనివల్ల మనకి యూజ్ ఏమంటే మన ఫిషెస్ కి ఇచ్చింగ్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అలాగే ఏమైనా స్కిన్ డిసీజెస్ ఉన్నా కూడా క్యూర్ అయిపోతాయి. దీన్ని అయితే నేను 3 డ్రాప్స్ అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ మనకు కావాల్సింది వచ్చేసి జనరల్ ఎయిడ్ అనేది దొరుకుతుంది మీకు అక్వేరియంస్ లో. ఇది కూడా మీకు చిన్న బాటిల్ 30 రూపీస్ అయితే ఉంటుంది, లేకపోతే మాక్సిమం 50 రూపీస్ అయితే ఉంటుంది. దీనివల్ల యూజ్ ఏమంటే మన ఫిషెస్ కి ఏదైనా ఇంటర్నల్ గా ప్రాబ్లమ్స్ ఉంటే ఇవి కూడా క్యూర్ అయిపోతాయి. రాక్ సాల్ట్ మనం ఎందుకు యాడ్ చేస్తామంటే, సో ఫిష్ అనేది మనకి స్ట్రెస్ లో ఉంటుంది, ఒక్కోసారి ఆ స్ట్రెస్ ని తగ్గించేకి మనము రాక్ సాల్ట్ అయితే అక్వేరియం లోకి యాడ్ చేసుకుంటాము. ఇవన్నీ మనం యాడ్ చేసిన తర్వాత మనం డైరెక్ట్ గా ఎప్పుడైనా కానీ వాటర్ చేంజ్ చేసిన తర్వాత ఫిష్ ని డైరెక్ట్ గా అయితే అక్వేరియం లోకి వేయకూడదు. కొత్త వాటర్ లోకి కొద్దిసేపు దాన్ని అయితే అక్లిమేట్ చేయాల్సి ఉంటుంది. అక్లిమేట్ అంటే మనకి ఒక కవర్ లోకి ఓల్డ్ వాటర్ తోనే ఫిష్ ని వేసేసి దాని టెంపరేచర్ అయితే మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం కొత్తగా వేసిండే వాటర్ ఒక్కోసారి ఎక్కువ కూల్ గా ఉండొచ్చు, లేకుంటే వెచ్చగా ఉండొచ్చు. సో మన పాత వాటర్ కి కొత్తగా వేసిండే వాటర్ కి టెంపరేచర్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఎక్కువ కూల్ గా ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఫిష్ ని అయితే యాడ్ చేశారంటే దానికి బాడీకి ఏదో ఒక రకమైన షాక్ కొట్టినట్లు తగిలి స్ట్రెస్ లోకి వెళ్ళి చనిపోయే ఛాన్స్ అయితే చాలా ఉంటుంది. అందుకనే మనము ఖచ్చితంగా టెంపరేచర్ మ్యాచ్ చేసి మన ఫిష్ ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం మర్చిపోకుండా బెట్టా ఫిష్ లేకుంటే ఫైటర్ ఫిష్ కి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాల్సిండేది ఇంకోటి అయితే ఉంది. ఇవి ఏవి మీరు యాడ్ చేయకపోయినా కూడా ఒక బాదం లీఫ్ అయితే మీరు ఖచ్చితంగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బాదం లీఫ్ అంటే మీరు పచ్చిగా ఉండేది అయితే తీసుకొని వచ్చి యాడ్ చేసుకోకూడదు. ఎండిపోయింది బాదం ఆకులు ఉంటాయి కదా, సో అవైతే ఖచ్చితంగా మీరైతే యాడ్ చేసుకోవాలి. ఓన్లీ బెట్టా ఫిష్ కి మాత్రమే కాదు, మీరు ఏ ఫిష్ కైనా ఈ బాదం లీఫ్ని అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా బెనిఫిషియల్ బ్యాక్టీరియా కానీ లేకుంటే చాలా చేపలకు కావాల్సిన ప్రతి ఒక్క పోషక విలువలు ఈ బాదంలో అయితే ఉంటాయన్నమాట, బాదం లీఫ్లో. సో యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫిషెస్ అయితే చాలా హెల్తీగా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగే చాలా వరకు డిసీజ్ కూడా తగ్గిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది.